ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈరోజు తమ్నైల్ చూసారు కదండి, సంతాన గోపాల హోమం గురించి. ఇంకా అలాగే ఎవరైతే పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారి కోసము ఈరోజు ఒక చక్కటి వీడియోనైతే చెప్పడం జరిగింది. మరి ఈ సంతాన గోపాల హోమం ఎక్కడ చేస్తారండి, ఎలా చేయించుకోవాలి, ఎంత అవుతుంది అని బాధపడుతున్న వారు, భయపడుతున్న వారికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. దీనికి సంబంధించి మనము ఇంట్లోని కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి, హోమం కాదండి, పూజ అయితే ఉంటుంది. అది ఎలా చెయ్యాలి ఏంటి అనేది చెప్తూ కుజునికి సంబంధించి ఒక చక్కటి మంత్రాన్ని కూడాను నేను ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలోని మీ వరకునైతే వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ ఆగస్టు 23వ తారీఖు 2026 ఆగస్టు 23వ తారీఖు రాబోతున్న ఏకాదశి పుత్రదా ఏకాదశి అని అంటారు. మరి ప్రతి ఏకాదశికి కూడాను మనకి ఒక్కొక్క పేరు అయితే ఉంది. ప్రత్యేకించి ఈ మాసంలో వచ్చే ఈ పుత్రదా ఏకాదశి రోజున ఎవరైతే సంతాన గోపాల హోమాన్ని జరిపించుకుంటారో అటువంటి భార్యాభర్తలకి పుత్ర సంతానం కలగడమే కాకుండా ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది, అలాగే ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అయితే చెప్పున్నారు. అయితే చాలా మంది పీఠాధిపతుల దగ్గరికి కావచ్చు, లేదు అని అంటే ఎవరైనా స్వామీజీల దగ్గరికి వెళ్ళినట్లయితే సంతానం లేనివారు వాళ్ళు ముఖ్యంగాను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే ఇదేనండి, పుత్ర సంతానం కోసం చక్కగాను మీరు ఇంట్లోని సంతాన గోపాల వ్రతాన్ని అయితే చెయ్యండి అని చెప్తారు. లేదు అని అంటే ఈ హోమాన్ని చేసుకోండి అని చెప్తారు. మీకు ఆ హోమం జరిపించే యోగ్యత లేనప్పుడు ఎవరికి వారు జరిపించుకుంటే కరెక్ట్ గా జరుగుతుందండి. ఈ హోమాలు ఏంటి అని అంటే ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయి ఏంటి అని అంటే అందరికీ కలిపి ఒకే దగ్గర హోమం పెట్టి చేసేస్తున్నారు. మరి మేమంతా ఎఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళు, టైం లేని వాళ్ళు ఈ వెబ్సైట్లలోకి వెళ్ళి, పలానా వెబ్సైట్లు అయితే ఉన్నాయి కొన్ని, ఆ వెబ్సైట్లలోకి వెళ్ళి మీరు చక్కగానే ఈ సంతాన గోపాల హోమాన్ని అయితే జరిపించుకోండి. లేదండి మాకు ప్రత్యేకించి కావాలి అనుకున్న వారు మీరేంటి అని అంటే మీ దగ్గరలోని ఎవరైనా వేణుగోపాల స్వామి టెంపుల్స్ ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్ళి కనుక్కోండి, వాళ్ళు చేస్తారేమో అనేది కనుక్కోండి. ఎంత అవుతుందో అనేది కూడా కనుక్కోండి. ఎక్కువే అవుతుంది ద్రవ్యాలకి అన్నిటికీ కలిపి. కాబట్టి అలాగైనా చేయించుకోవచ్చు, ఇలాగైనా చేయించుకోవచ్చు. రెండు కూడా చేయించలేమండి, మా దగ్గర డబ్బులు లేవు, కానీ పిల్లలు కావాలి అనుకుంటున్న వారు ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. ఎవరు సహకరించరు అనుకునేటప్పుడు కొంతమంది ఇళ్లలోనే ఏంటి అని అంటే భార్య ఎంత తాపత్రయపడుతున్నా భర్త మటుకు అస్సలు పట్టించుకోడు. ఎందుకనంటే నాదేం తప్పులేదు, తనలోనే లోపం ఉంది అందుకనే అని చెప్పేసి. తప్పు అది ఎప్పుడు కూడాను. భార్యాభర్తలు కలిసి చేయవలసిన వ్రతం ఇది, కలిసి చేయవలసిందే ఇది. అయితే ఇంట్లోని సంతాన గోపాలానికి సంబంధించి నేను ఇదివరకట్లో కూడా ఒక వీడియో అయితే చేశాను. అందులో ఏంటి అని అంటే మనకి ఒక పుస్తకం ఉంటుంది, సంతాన గోపాలానికి సంబంధించి ఒక పుస్తకం అయితే ఉంటుంది. ఆ పుస్తకం తెచ్చుకొని ఆ పుస్తకంలో రాసిన విధంగాను చక్కగాను ప్రతిరోజు కూడాను 41 రోజులు దీక్షగాను భార్యాభర్తలు ఇద్దరు కూడాను ప్రతిరోజు స్వామివారికి పాయసం గాని పరమాన్నం గాని చేసి పెట్టి అక్కడ నైవేద్యం పెట్టి ప్రతిరోజు పూజ చేసుకొని అక్షతలు వేసుకొని ఆ నైవేద్యాన్ని చెరిసకం చేసుకొని తాగాలి. ఇలా 41 రోజుల తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పేసి చెప్పున్నారండి. మరి అంతేకాదు చాలా మంది దీని వలన ప్రయోజనం అయితే పొందారు. ఏంటి అని అంటే మనం పూర్తిగాను దానిలోని నమ్మకం అయితే పెట్టుకోవాలి. నమ్మకం లేకుండా చేసే ఏ పని అయినా కూడాను అక్కడ క్రియ అవుతుంది, తూతూ మంత్రంగానే జరుగుతుంది, కానీ పూర్తిగానైతే ఉండదు. మనసు లగ్నం చేసి ఖచ్చితంగా అవుతుంది అని స్వామివారి మీద నమ్మకం పెట్టుకొని మనం చెయ్యాలి. చేస్తే ఖచ్చితంగానైతే పుత్ర సంతానం కలుగుతుంది. మరి నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి నేను సజెషన్ ఇచ్చాను, చాలా మందికి చక్కగా పిల్లలు పుట్టారు. అలాగే దీనికి సంబంధించి కుజునికి ఒక చక్కటి మంత్రం అయితే ఉంటుంది. ఇంట్లోని ఈ పూజ కూడా చేయలేము అనుకున్నవారు, అంటే సంతాన గోపాలం చెయ్యాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చెయ్యాలి కాబట్టి భర్తకి అవ్వదు, తను చేయలేడు, అలాంటప్పుడు మీరు చేసుకోదగ్గ ఇంకొక చక్కటి మంత్రం గురించి అయితే చెప్తాను. పక్కన స్క్రీన్లో ఇస్తున్నాను చూడండి.
మరి పుత్ర సంతానం కావాలి అనుకున్న వారు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడాను 108 సార్లు లేదనంటే 1008 సార్లు వీలైనన్ని సార్లు జపించుకోండి. 41 రోజులు మీ భర్త చేయకపోయినా కనీసం మీరైనా చెయ్యండి. అలాగే ప్రతిరోజు కూడాను ఆ గోపాలునికి చక్కగాను తయారు చెయ్యండి. ఎలా అంటే చిన్ని పిల్లలకి మనం ఎలాగైతే మన కడుపును పుట్టిన పిల్లలకి రెడీ చేస్తామో, స్నానం చేయించి ఇంకా అలాగే పౌడర్ రాసి బొట్టు పెట్టి ఎలా చేస్తామో అలాగే చిన్న గోపాలుడి విగ్రహాన్ని తీర్చుకొని దానికి ప్రతి నిత్యము కూడాను ఈ రకంగా చేసి మీరు ప్రసాదం నైవేద్యం పెట్టి పడుకోబెట్టి ఉయ్యాల చిన్నది ఉయ్యాల ఏదైనా కొనుక్కోండి. ఆ ఉయ్యాల్లో స్వామివారిని పవళింపు సేవలాగా మీరు చేసుకోండి ఇంట్లోని. ఖచ్చితంగా 41 రోజులకి మీరు ఆ గుడ్ న్యూస్ అయితే వింటారు. అంతేకాదు సంతానం కలగడంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యం మెరుగుపడమే కాదు మీ జీవితాల్లోని సిరి సంపదలు అయితే కలుగుతాయి. మరి ఈ చక్కటి వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందనే చేశాను. తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి. ఏంటండి ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్న సమాజంలోని ఇప్పుడు పుత్ర సంతానం కోసం మీరు చెప్తున్నారు, ఎవరు చేస్తారు అని కొంతమంది ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే చేసుకుంటారు. వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను. కొంతమంది ఏంటి అని అంటే లేదు ఎవరైనా పర్వాలేదు అనుకుంటారు మహానుభావులు. ఏంటి అని అంటే చాలా మంది పుత్ర సంతానం అనేసరికి మాకు పున్నామ నరకాల నుంచి విముక్తి కలిగిస్తాడు పుత్రుడు, మాకు కొరువు పెడతాడు కాబట్టి మేము ఇంకా నరకానికి వెళ్ళము అని అనుకుంటారు. అయితే సేమ్ కూతురు పుట్టినా కూడా మీరు నరకానికి వెళ్ళరు. ఎలా చెప్పమంటారా? మీరు ఆ అమ్మాయికి ఎప్పుడైతే పుత్రికకి వివాహం చేస్తామో ఆ వివాహం చేసినప్పుడు మీ ఇంటి ఆడపిల్లని లక్ష్మీదేవిగా భావించి అవతల ఉన్న అబ్బాయిని ఆ పురుషుడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి మీరు ఎప్పుడైతే కన్యాదానం చేస్తారో ఈ కన్యాదాన ఫలితము మనకి పున్నామ నరకాల నుంచి విముక్తుల్ని కలిగిస్తుంది. ఇది కూడా శాస్త్రంలో ఉంది. ఇది మటుకు ఎవరు చెప్పరు, అది మటుకు చెప్తారు. కొడుకే కాదండి, కూతురు కూడా సమానమే. ఇది నేను కూడా పాటిస్తాను. అందుకనే చెప్తున్నాను వీడియోలోని. చాలా మంది ఇలా చూడగానే అయ్యో పుత్రుడి గురించి ఇంతలాగా చెప్పారు అని అనుకుంటారనే ఈ రెండు కూడా చెప్తున్నాను. ఎవరొకరు కనడమే కావాలి. పిల్లలు అంటూ ఇంట్లో ఉంటే అదొక ఆనందం. ఎంత ఆస్తి సంపాదించామని కాదు, ఎంతమంది పిల్లలు ఉన్నారనేది కావాలి. అదే మనకి పెద్ద ఆస్తి. రేపు అన్ని రోజు మన బ్లడ్ లైన్ ని ఇంకొకరు పట్టుకొని వెళ్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా కూతురే. కాకపోతే తెలియని సమాజం ఏంటి అని అంటే కొడుకు మీద మోజు చూపిస్తూ ఈ రకంగా రకరకాలు అయితే చెప్తారు. ఏదో ఒకటి సంతానగోపాలం చెయ్యండి. ఆడపిల్ల కావచ్చు, ఆడపిల్ల పుడితే రాధారాణి అనుకోండి, మగపిల్లవాడు పుడితే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అనుకోండి. అలానే పెంచండి. అలాంటి మంచి బుద్ధి మంచి అలవాట్లని వాళ్ళకి నేర్పిస్తూ పెంచండి. వాళ్లే రేపు పొద్దున సమాజానికి మంచిగాను నలుగురికి నీడనిచ్చే చెట్టుగానైతే మారుతారు. మరి రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.